నమస్తే అండి, నేను రజాక్. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుని తూచా తప్పకుండా ఫాలో చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. మనందరికీ తెలిసిందే, నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చినారు దేశ ప్రజలను ఉద్దేశించి. ఎక్కడా కూడా విపరీతంగా డీజిల్ పెట్రోల్ ఉపయోగించొద్దు, బంగారాన్ని దిగుమతి చేసుకోవద్దు, ఇలా రకరకాలుగా. అయితే ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయినప్పటికీ కూడా ఆయన సెక్యూరిటీ హై లెవెల్లో ఉంటుంది. అలాంటి వ్యక్తి కూడా తన కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ సంఖ్యను దాదాపు తగ్గించేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 2-3 వాహనాలతో ఆయన వెళ్తా ఉన్నాడు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరి సెక్యూరిటీ కూడా చాలా భారీ స్థాయిలోనే ఉంటుంది. వీళ్ళు వస్తున్నారంటే దాదాపు 15-20 వెహికల్స్ కాన్వాయ్గా వస్తుంది. వాటిలో జామర్స్ ఉంటాయి, కమాండోస్ ఉంటారు, సో వాళ్ళ వెహికల్స్ ఉంటాయి. అయితే ఏంటంటే, వీళ్ళు కూడా 50% వరకు వీళ్ళ యొక్క కాన్వాయ్ని తగ్గించుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇది ఒక శుభ పరిణామం. నిజం చెప్తున్నా, ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలకి ముందు దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలంటే మనం ఫాలో చేయాలా, ఆ తర్వాత వాళ్ళని ఫాలో చేయమనాలా. మోడీ గారు ఫాలో చేస్తున్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా దాన్ని అనుసరించడం అయితే జరుగుతుంది. ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడం అయితే జరిగింది.